ప్రత్యేకంగా నిన్న ఆయన పార్లమెంటు సాక్షిగా ఒక బీజేపీ ఎంపీ అయ్యుండి మరి ఆ రకంగా మాట్లాడడం కావచ్చు, పాకిస్తాన్ తోటి తెలంగాణను పోల్చడం కావచ్చు, పెద్ద దుమారాన్ని రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమా సుదర్శన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సో ఏం చెప్తారు మేడం, నిన్న మాట్లాడిన ఆయన మాటలు కావచ్చు అవన్నీ కూడా? ఏమో అంటారు కదా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది కొన్ని వేల మంది వచ్చేసి చనిపోయిన తర్వాత ఎంతోమంది అమరులయ్యి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. మన నీళ్ళు, మన నిధులు, మన తెలంగాణ, అన్నీ మనకు రావాలి అన్నట్టుగా తెచ్చుకున్న దాన్ని ఈయన ఏ విధంగా అంటే వాళ్ళ బలిదానాలు వచ్చేసి ఈయనకు ప్రాణాల్లాగా కనిపించట్లే. అంటే ఒక పార్లమెంట్లో వచ్చేసి ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంట్ వచ్చేసి హక్కు ఉంది, నీకు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచే హక్కు ఉంది. అలాంటి దాన్ని అంటే పార్లమెంట్లో నువ్వు మాట్లాడినావంటే పార్లమెంట్ని కూడా నువ్వు వచ్చేసి ధిక్కరిస్తున్నావు అని, అంటే దాన్ని కూడా నువ్వు కొట్టిపారేస్తున్నావు అని అర్థం కదా. అంటే ఈ బీజేపీ వాళ్ళకు మైండ్ నుండి మాట్లాడుతున్నారా, పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడతారా, అర్థమే కాదు. అంటే ఇంతమంది జనాలు ఒక రాష్ట్రాన్ని పార్లమెంట్లో వాళ్ళు ఆమోదిస్తారు. ఇటు సైడ్ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈయన ఒక యూత్ లీడర్గా వచ్చేసి కర్ణాటకలో గెలిచి, అంటే ప్రజలతోనే గెలిపించబడ్డ ఒక వ్యక్తి ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఒక రాష్ట్రాన్ని ప్రజలను అవమానిస్తే వాళ్ళు ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటాయని తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇలా ఎలాగో వచ్చేసి బీజేపీ మోడీ గారికి ఎలా పిచ్చి పట్టినట్టు పిచ్చి తుక్లక్ లాగా మాట్లాడుతున్నాడో, పిచ్చి తుక్లక్ కథలు చేస్తున్నాడో, ఈ జుమ్లా మాటల్లాగా వీళ్ళకి కూడా లా చదువుకున్న అతనికి కూడా తేజస్వి సూర్యకు కూడా మైండ్ దొబ్బినట్టుంది. అందుకే తెలంగాణ ప్రజల గురించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్, తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడ మేము తెలంగాణ తెచ్చుకున్నాము. ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకునే లేదు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్లో మాట్లాడావో అదే పార్లమెంట్లో ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు తనను అక్కడ ఖచ్చితంగా బహిరంగంగానే ఏ సభలో మాట్లాడాలో అదే సభలో తెలంగాణకు క్షమాపణ చెప్పించాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి రాజకీయాలు చేసే నాయకులు ఒక రాష్ట్రాన్ని ఇట్లా కించపరచడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాము. మీకు బీజేపీ ప్రభుత్వానికి తెలివి ఉండి మాట్లాడతారా, లేకపోతే తెలివి లేకుండా బల్బు కథలు అంటారు. తెలంగాణలో మన లాంగ్వేజ్లో మాట్లాడితే బల్బు కథలు అంటారు. అంటే నువ్వు ఒక అధికార మదంతో తెలంగాణను కించిస్తే ఏ విధంగా ఊరుకుంటారు తెలంగాణ ప్రజలు? చూడాలి మేడం, ప్రధానంగా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చడం. పాకిస్తాన్ అంటే ఒక నరరూప రాక్షసునైనటువంటి దేశం దాన్ని. సో దాంతో తెలంగాణ పోరాటాల గడ్డతో, పోరాటాలు ఎంతో అమరవీరులతో వచ్చినటువంటి తెలంగాణను ఆ రకంగా కించపరచడం అనేది సో ఎట్లాంటి, అంటే ఆయన మరి ఏ రకంగా మాట్లాడదాం అనుకున్నాడు, ఎందుకు అట్లా అయింద పరిస్థితి కనబడుతుంది?